నమస్తే మిత్రులారా, మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు ఒక దారుణమైనటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ఏమిటంటే, సమాజంలో ప్రజల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనే దాన్ని బట్టి సమాజం యొక్క అభివృద్ధి కూడా ఉంటుంది. ఏ సమాజమైనా సరే మానసిక పరిపక్వత, మానసిక స్థైర్యం, నిబ్బరమైనటువంటి మనస్సు లేకుండా అభివృద్ధి చెందడం అనేది అసాధ్యమైన పని. మనం ఎప్పుడు అభివృద్ధి అనేది ఫిజికల్గా కష్టపడడం వల్ల మాత్రమే జరుగుతుంది అనుకుంటాం. కాదు, దానికంటే ముందు 100 రెట్లు మానసిక ధైర్యం అవసరం. ఆ మనసు అనేది సరిగా ఎదగకుండా అది కానీ పెడదారి పడితే సమాజానికి చాలా ప్రమాదం. ఈ దేశంలో, ప్రపంచానికి హాని కలిగించి కొన్ని కోట్ల మంది చనిపోవడానికి కారణమైన నియంతలందరూ మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళే. ఆ మానసిక రుగ్మతల్లో అతిగా వారిని వారు విశ్వసించడం, అతిగా గర్వపడడం, అతిగా ఊహించుకోవడం, వారిని దైవాంశ సంభూతులుగా భ్రమించడం అనే సైకాలజికల్ ఇష్యూస్తోనే వారు ప్రపంచాన్ని పట్టి పీడించారు, కొన్ని కోట్ల మంది చావడానికి కారణమయ్యారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నానంటే, చూడండి, సిద్దిపేటలో జగదేవ్పూర్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒక 21 సంవత్సరాల కుర్రవాడు చేసిన ఈ దారుణాన్ని మనం తలుచుకుంటే ప్రతి కన్న తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటారు. ఎందుకంటే పరిష్కారం లేనటువంటి సమస్య ఇది. 21 సంవత్సరాలు వచ్చినట్టు కూడా నా పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అని పట్టని యువత ఈరోజు ఉంది అని చెప్పడమే నా అసలైనటువంటి లక్ష్యం. జెన్జే అని చెప్పుకుంటున్నటువంటి ఈనాటి యువత సోషల్ మీడియాలో ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్కి ఫాలో అవుతూ ఆ ట్రెండ్కు తగ్గట్టుగా నడుచుకోవాలి, ఆ ట్రెండ్కు తగ్గట్టుగా బట్టలు వేసుకోవాలి, ఆ ట్రెండ్కు తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలి, ట్రెండ్కు తగ్గట్టుగా హెయిర్ స్టైల్ మార్చాలి, ఆ ట్రెండ్కు తగ్గ ఇష్యూస్నే సామాజిక ఇష్యూస్గా తీసుకొని ఫైట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం అనే తర్వాత సంగతి, ఏది ట్రెండ్ అయితే అది చేయడం అంతే. కాబట్టి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ప్రజల్ని ఎంత ఫూల్స్గా మార్చేశారంటే, మీరు చూడండి, గత కొన్ని దినాల క్రితం మీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కర్నూలు ప్రాంతంలో చూడండి, ఏం చేశారు, ఐపీఎల్ బతికెంతండి. ఈ జెన్జే యువత మానసిక స్థితి లేదా కావలసుకొని వీళ్ళని జాంబీలుగా మారుస్తున్నటువంటి కార్పొరేట్లు, రాజకీయ నాయకులు ఎంత దారుణానికి దిగజార్చారంటే ప్రజల్ని చూడండి. ఈ ఐపీఎల్ అనేది ఏమన్నా దేశభక్తికి సంబంధించిందా? పోనీ ఈ ఐపీఎల్ దాంట్లో ఏ ఒక్కడైనా మన రాష్ట్రానికి చెందినవాడు లేదా టోటల్ టీం ఏదైనా మన దేశానికి చెందిందోనా? కాదు కదా. ఆ ఐపీఎల్ టీం యజమాని వాడు ఎవరిని తీసుకుంటే గెలుస్తామో అనుకుంటాడో వాడు ఏ రాష్ట్రపోడినైనా ఏ దేశపోడినైనా తీసుకొని ఆ టీంని గెలిచేందుకు ప్రయత్నిస్తాడు. అది ఫక్తు రాజకీయం. వాడు ఆ టీముని ఎన్నుకున్న దగ్గర నుండి, డబ్బులు ఇచ్చుకున్న దగ్గర నుంచి యాడ్లని, అడ్వర్టైజ్మెంట్లని, ఇంకా ఆ ప్రైజ్ మనీ అంటూ కోట్లలో లాభం పొందుతాడు. కానీ ఈ ఈ ఈ పిల్ల బచ్చాకి ఏమన్నా లాభం ఉందండి? కాళ్ళకు తన్ని కింద పడేసి రక్తవెత్తి చేశారు. ఈ తరుణంలో అటుగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సుల అద్దాలు పగలగొట్టి నానా బీభత్సం సృష్టించారు. అయితే పోలీసులు ఉన్న యువతను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బీభత్సం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మనకి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. కర్నూలు చూడండి, అసలు చూడండి, మీరు చూస్తారా ఎట్లా చేశారా? చూడండి, బస్సు వెళ్ళనివ్వట్లేదు, అద్దాలు పగలగొట్టేశారు బస్సుది. చూడండి, ఇంకా దారుణాలు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ గెలిచిందంట. చేసుకోవడంతో అభిమానులు ఆనందానికి నాకు అర్థం కాదు,
వాడెవడో గెలిస్తే నీకు ఆనందం ఏంట్రా? నాకు చెప్పండి, మీరు చెప్పండి. వాడెవడో గెలిస్తే వీళ్ళకి ఆనందం ఏంటి? మిత్రులారు మీరు చెప్పాలా? వాడు మీ ఇంట్లో వాడా, మీ దేశపోడా, మీ రాష్ట్రపోడా? చూడండి, ఎవరోడు మీరు చెప్పండి. ఐపీఎల్లో గెలిచినందుకు పిచ్చెక్కిన వాళ్ళు అయ్యి గందరగోళం చేస్తూ రోడ్ల మీదకి వచ్చేసి వాడేదో విజయం సాధించినట్టు, వాడేదో ప్రపంచాన్ని గెలిచినట్టు, వాడికి ఏదో ఒక 10 కోట్లు లాటరీ తగిలినట్టు రోడ్ల మీదకి వచ్చి ఇది ప్రభుత్వ ఆస్తి, ఇది బస్సు, ఇందులో జనం ఉన్నారు, ఇది కారు అని ఇంగితం కొంచెం కూడా లేకుండా అరే మీరు చూడండి. అసలు వాళ్ళ 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 ఉన్మాదం మీరు చూస్తే షాక్ అయిపోతారండి. ఎవరితో కారు ఎక్కేసి ఆ కారు మీద ఏం దారుణం. తర్వాత పోలీసులు పట్టుకున్నారు లేండి. అరే మా అమ్మా నాన్న కష్టపడి చదివించింది ఎందుకు? మా పరిస్థితి ఏంటి? మా బ్రతికేంటి? అసలు ఏంటిది? ఏంది ఈ దారుణాలు ఏంటి? ఒకడైతే మీరు ఆ వీడియో చూడలేదు, చూడండి. ఏమైంది? పిచ్చెక్కిందా? ఏమైందిరా? వాడెవడు ఐపీఎల్ గెలిస్తే? నాకు అర్థం కాదు. ఐపీఎల్ గెలిస్తే వాడెవడు? మీ బాబా, మీ అన్న, మీ తమ్ముడా? లేకపోతే నీ దేశానికి వేరే దేశానికి ఏమన్నా పోటీ జరిగి గెలిచాడా? అసలు ఏంటి వీళ్ళని ఇంత జాంబీలుగా, ఇంత ఉన్మాదులుగా తయారు చేసింది ఎవరు చేశారు వీళ్ళ? ఈ కార్పొరేట్ మాఫియా కాదు. వాళ్ళను చదువుకోనివ్వకుండా చదువుకునే సమయంలోనే ఐపీఎల్ అని పెట్టడం, క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం, వీటి వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏమైనా మారుతుందా? అది దేశానికి మధ్య యుద్ధం జరిగితే మన దేశం గెలిచింది అనుకోవచ్చు. అరే రాష్ట్రాలకి అందులోనూ వాడు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎవరు ఉండరు, వేరే దేశాల వాళ్ళు ఉంటారు. అర్థం పర్థం లేనటువంటి గేమ్ అది. వాళ్ళు పచ్చి వ్యాపారం అది. దానివల్ల వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఈ చూసేటువంటి వ్యధువులకి ఏ సంబంధం ఉండదు. ఇంగిత జ్ఞానం ఉందా? కనీసం ఇంగిత జ్ఞానం. అది గెలిచిందని రోడ్ల మీదకి వచ్చి తన్నుకొని గందరగోళమై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీ అమ్మానానికి ఎవరో సమాధానం చెప్పేది? మీకు పొద్దున్న లెగిస్తే కష్టపడి చెమటోర్చి వాళ్ళ చెమటను రక్త బిందువు, లోపల ఉన్న రక్తాన్ని చెమట బిందువులుగా మార్చి మండు టెంటను కష్టపడి నువ్వు బాగుండాలి, నువ్వు కష్టపడకూడదు, నువ్వు చదువుకోవాలని చెప్పి వాళ్ళ రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి నిన్ను బ్రతికిస్తుంటే, నీకు బట్టలు కొనిస్తుంటే, నీకు సెల్ ఫోన్ కొనిస్తుంటే, నీవు మళ్ళీ కారు కొనిగిపోతే చచ్చిపోతానంటే బైకులు కొనిస్తుంటే, పెద్ద పెద్ద బైకులు, యమహా బైకులు కొనిస్తుంటే నువ్వు చేసే గాలి పనులు ఇవా? నువ్వు జైలుకి వెళ్తే ఇప్పుడు కోహ్లీ వచ్చి తీసుకొస్తాడా నిన్ను? ధోని వచ్చి తీసుకొస్తాడా? లేకపోతే ఆ టీం వాళ్ళు ఓనర్ తీసుకొస్తాడా? ఏంటండి? ఎవరు చేశారు ఇదంతా? ఇది కావలసుకొని కార్పొరేట్ మాఫియా రాజకీయ నాయకులు చేసిన దుర్మార్గం. మన పిల్లలు చదువుకొని మంచి స్కిల్ సంపాదించి మన దేశాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాల్సిన ప్రజల్ని ఐపీఎల్ అని, ఆ ఆటని, ఈ ఆటని ముంచేసి ఆ పిచ్చిలో వాళ్ళని లాగేసి వాళ్ళు కొట్టుకుంటుంటే, వాళ్ళ కొట్టుకొని తన్నుకుంటున్న వాళ్ళ పిచ్చి అభిమానం మీద వీళ్ళు రేట్లు పెంచుకొని, వాళ్ళ టీఆర్పీ రేట్లు పెంచుకున్న ఛానల్స్ వాళ్ళ రేటింగ్ పెంచుకొని టీమ్స్ కోట్లు దండుకుంటుంటే, అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద లక్షలకు వేల కోట్లు దండుకుంటుంటే ఈ అమాయక పిల్లలు చచ్చిపోతున్నారు. మీరు చూడండి, వాళ్ళ అమ్మా నాన్న ఒక పేద రైతులండి. వాడు ఏం చేశాడు? టీవీలు సీరియల్స్ చూసి నాకు కారు కావాలన్నాడు. కారు కావాలంటే ఒక 10 లక్షలు, సెకండ్ హ్యాండ్ 2-3 లక్షలు తెచ్చుకొని ఇవ్వచ్చు, అప్పులు చేసైనా సరే. కానీ ఏం కారు కావాలంటున్నాడు చూడండి. తల్లిదండ్రులు తనకు BMW కారు కొనివ్వడం లేదనే మనస్తాపంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. BMW కారు, 3 కోట్ల రూపాయల కారు, 3 పూటల తినడానికి భయంకరమైన ఎండకి రోజు పూట పని చేసుకొని ఏ పూట కాటు పూట తెచ్చుకునే తల్లిదండ్రుల్ని వీడు అడిగి ఇవ్వకపోతే చచ్చిపోయాడండి. అరే మా అమ్మ వాళ్ళు ఇవ్వగలరా? వాళ్ళకి అంత స్తోమత ఉందా? అంత డబ్బుందా అని కూడా చూడలేనంత కళ్ళు మూసుకుపోయే చిన్న పిల్లోడా వీడు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు తీసుకొస్తారు కొడుకుని? చెప్పండి. అంటే కష్టపడి సంపాదించి బతకాలి అని నేర్పడలా మన దేశం. కష్టపడి మన కాళ్ళ మీద నిలబడి మనమే పోరాడి మన బతకాలి అని నేర్పడంలా ఈ సంస్కృతి. అమెరికా దేశానికో యూరోప్కో వెళ్తే 16-17 సంవత్సరాలు రాగానే వాడిని బయటికి జరిగితే వెళ్ళి ఎక్కడో చోట పార్ట్ టైం జాబ్ చేసుకుని వాడి ఖర్చులు వాడే చూసుకుంటాడు. అందుకే వాడు బతకడానికి నేర్చుకుంటాడు. వీడు
25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అమ్మా నాన్న మీద పడి వాళ్ళ ఆస్తులు సమకూరిస్తేనేమో మా అమ్మ ఆస్తులు ఇస్తేనేమో విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ఇవ్వకపోతేనేమో నాన్న చేతగాని వాడు అమ్మ చేతగానిదని తల్లిదండ్రుల్ని విమర్శించడం, ఇలాంటి చేతగాని పనికి మాలిన చెత్త యువతని ఈరోజు కార్పొరేట్ మాఫియా రాజకీయ నాయకులు వాళ్ళ బుర్రలను పాడు చేసి తయారు చేశారు. వీళ్ళ వల్ల దేశం భవిష్యత్తు బాగుంటుందా? రాబోయే తరం కదా వీళ్ళ దేశం, వీళ్ళే కదా, వీళ్ళ వల్ల దేశం బాగుంటుందంటారా మీరు చెప్పండి? వీళ్ళ వల్ల దేశం అభివృద్ధి చెందుతుందంటారా? వీళ్ళ వల్ల మన దేశం అమెరికానో చైనానో ఢీకొంటుందా, లేకపోతే శ్రీలంకని పాకిస్తాన్ని ఢీకొంటుందా? ఇలాంటి వెధవలు వీళ్ళని రెచ్చగొట్టడానికి సినిమాలు, కేరళ ఫైల్స్, ఆ ఫైల్స్, దొరందరు ఇలాంటి సినిమాలు తీసి పొద్దులెగిస్తే పాకిస్తాన్ మీద, పొద్దులెగిస్తే ముస్లింల మీద, క్రైస్తవుల మీద, వాళ్ళ మీద రెచ్చగొట్టి వాళ్ళని కొట్టించి చంపించి వీళ్ళ పబ్బాలు వీళ్ళు గడుపుకుంటా ఉంటే, ప్రతి చిన్నదానికి రోడ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడానికి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి, మనుషులను చంపడానికి, కొట్టడానికి కత్తులు చేతికిచ్చి మతోన్మాదాన్ని నేర్పుతుంటే వీళ్ళు బాగుపడతారండి? దేశం భవిష్యత్తు ఉందా మనకి? ఈ దేశంలో రాజకీయ నాయకులు కేవలం కార్పొరేట్ వాళ్ళు బాగుపడడమే దేశం బాగుపడడం కింద మార్చేసి ఈ ప్రజలందరినీ రాక్షసుల కిందకు మార్చేశారు. వీడేం చేశాడు చూడండి. పాపం అప్పటికి వీళ్ళు బాగా భరించలేక సిద్దిపేట కారు షోరూమ్కి వెళ్ళి మారుతి షిఫ్ట్ కొత్త కారు కొనిస్తామంటే తనకు నచ్చిన కారు కొనివ్వడం లేదని జానివాడు వెళ్ళి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇది మిత్రులారా ఈ దౌర్భాగ్యపు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏమండి, ఇది దౌర్భాగ్య దేశంలో సామాన్య ప్రజల యొక్క పరిస్థితి. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఇది మనం తెలుసుకోవాలి. కారణం ఏంటి చూడండి. ఇది సైకాలజీ చెప్తున్నటువంటి విషయం. ఎందుకు ఈ దౌర్భాగ్యం మనకు వచ్చింది? ఎందుకు మన పిల్లలు బాధ్యత లేని వాళ్ళగా తయారైపోయారు? ఎందుకు ఇట్లా ప్రతి దానికి అడిగిందల్లా ఇవ్వాలని, ఇవ్వకపోతే చచ్చిపోతాను అనే పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారు? కారణం ఏంటంటే అధిక హక్కు భావన. ఇది నాకు ఇవ్వాలి, మా అమ్మ నాన్న ఎందుకు ఇవ్వరు, నాకెందుకు ఇవ్వరు అనే కానీ నాకెందుకు ఇవ్వాలి, నేనెందుకు కష్టపడకూడదు, నాకు 2 చేతులు ఉన్నాయి, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, లేదు. అర్థమైందండి? లేదు. మరి ఏముంది? అధిక హక్కు భావన. నాకు తెచ్చేయాల్సిందే, నాకు కావాల్సింది వెంటనే రావాలి. రెండోది ఏంటంటే నిరాశను భరించే శక్తి లేకపోవడం. ఒకటి మనం కోరుకోగానే అది తిరిగి దక్కకపోతే ఇక ఆ నిరాశని, అరే నేను అనుకున్నది దక్కలేదు కాబట్టి ఇంక బ్రతుకొద్దు, చచ్చిపోదాం అనుకునే భయంకరమైన మానసిక రుగ్మత ఇప్పుడున్న యువతలో పెరిగిపోతున్నది ఇదే. అందుకే సైకాలజిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ పిల్లలు ఇలా తయారవడానికి కారణం అధిక హక్కు భావన. వాళ్ళకి బాధ్యత నేర్పకపోవడం, తల్లిదండ్రులు నా కొడుకని విపరీత గారాబం చేయడం, వాడికి కష్టాలు తెలియకుండా చేయడం, ఇది సమస్య. అధిక హక్కు భావన, నిరాశను భరించలేకపోవడం, వాడు అడిగింది ఇవ్వకపోతే లేదా వాడు కోరుకున్న అమ్మాయి దక్కకపోతే దాన్ని చంపడమో ఈడు చావడం, ఇదేగా నిత్యం జరుగుతుంది ఇప్పుడు. ఇది కారణం. సోషల్ మీడియా పోలికల ప్రభావం. ఇతరుల లగ్జరీ జీవితాన్ని చూసి తమకు కూడా విలువైన కార్లు, డబ్బులు కావాలి అని చెప్పే కోరిక పెరుగుతుంది తప్ప ఎట్లా వస్తాయి? కష్టపడితేనే కదా అని ఆలోచన లేదు. సోషల్ మీడియాలో వాడు పెద్ద కారు వేసుకుని వచ్చాడు, పెద్ద కళ్ళజోడు పెట్టుకున్నాడు, పెద్ద వాచ్ పెట్టుకున్నాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు అంటే ఇంక వాళ్ళకి బతకాల. నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటని దాన్ని సంతృప్తికరంగా తగ్గించుకొని వాడికి ఉన్న స్థితిని బట్టి వాడు సాటిస్ఫై బతకడం లేదు. మనకు ముందున్న వాళ్ళు కట్టిన పేదరికంలో అయినా సరే, గుడిసెలో అయినా సరే కడుపు నిండా తిని తెల్లవారులు చక్కగా ముద్దు నిద్రపోగలరు. ఇప్పుడు కడుపు నిండా ఉన్నా కూడా ఏదో లేదనే భావన, కృతజ్ఞతా భావం లోపించడం, తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం, ఉన్నదానికంటే లేని దానిపై దృష్టి ఉండడం, పిల్లలకు వస్తువులు కాదు వాటి మీద ఆశ పెరగడం. ఈ కృతజ్ఞత లేదు. మా అమ్మ ఇంత కష్టపడుతుంది, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు, అరే మా అన్న ఇంత కష్టపడుతున్నారు, నేను వాళ్ళకి ఏదైనా ఇవ్వాలా, వాళ్ళ దగ్గర తీసుకోవడం కాదు అనేటువంటి ఆలోచన పిల్లల్లోకి లోపించడం వల్ల నాకు దక్కలేదు, నాకు ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వరు, మా అమ్మ నాన్న ఎందుకు కన్నారు, ఇదే ప్రశ్న. ఎంత దారుణం. తల్లిదండ్రులు తప్పుకోవడం ఏంటి? విలువలు నేర్పట్లేదు వాళ్ళకి. కష్టం, సహనం, బాధ్యత, కృతజ్ఞత ఏవీ లేవు. వాడికి BMW కావాలా, బైక్ కావాలంటే మా ఊడి కోసమే కదండి ఈ సంపాదన అంతా. నేను సంపాదించేది ఎవరి కోసం? మా ఊడి కోసమే కదా. ఈ మధ్య ఒక కేంద్ర మంత్రి కొడుకు దొరికాడు, గుర్తుందా? వాడికి నెలకు 5 లక్షలు ఖర్చుకి ఇస్తాడంటే వాడు తండ్రి ఎంత బలిస్తే ఇస్తాడు మీరు చెప్పండి. ఆ 5 లక్షలు, నెలకు 5 లక్షలు ఉంటే కొన్ని కుటుంబాలు నిలబడతాయి. వాడు సంవత్సర సంపాదనతో 100 కుటుంబాలు బతుకుతాయి, జీవితాంతం బతుకుతాయి తిండి తిప్పలతో. ఎంత బలిస్తే, ఎంత మంది సొమ్ము తింటే వాడు అట్లా తయారవుతాడు? ఎక్కడి నుంచి వచ్చారా? నెలకు 5 లక్షలు ఖర్చా? వాడి పాకెట్ మనీయా? ఎంత డబ్బు అక్రమంగా సంపాదిస్తే 5 లక్షలు ఇస్తాడు? ఇప్పుడు వాడికి బాధ్యత ఉంటుందా? అందుకే ఈరోజు ఎక్కడ ఉన్నాడు? బొక్కలో ఉన్నాడు. తల్లిదండ్రులు కనడం కాదు,
వాడికి బాధ్యతలు కూడా నేర్పాలి, విలువలు నేర్పాలి వాడికి. ఇవి నేర్పాల్సిన విలువలు, ఇవి లేవు వీళ్ళకి. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇదిగో గుర్తుపెట్టుకోండి, దైవభక్తి ఖచ్చితంగా నేర్పాలి ప్రతి మనిషికి. దైవభక్తి అంటే దేవుడు ఉన్నాడు, మనం చేసేటువంటి పనులకు లెక్కిస్తాడు, మనం మంచి చేయాలి, చెడుకు దూరంగా ఉండాలి అని నేర్పాలి. దేవుడు ఉన్నాడు, కోరికలు తీరుస్తాడు, కొబ్బరికాయ కొడతావో, చర్చికి వెళ్తావో, మసీదుకి వెళ్తావో, వెళ్ళి నీ అవసరమైన అడుగు. ఆయనకేం అవసరం ఉండదు, నువ్వు బాగా బతకాలని, నీతిగా బతకాలని, నిజాయితీగా ఉండాలని ఆయన కోరుకోడు. నీ అవసరాలు మాత్రమే తీర్చడానికి ఆయన బానిసగా ఉన్నాడని నేర్పుతారు వీళ్ళు. తల్లిదండ్రులు ఇప్పుడు నేర్పేది అందుకే 100% మంది చర్చిలకు వెళ్ళినా, ప్రార్థనా మందిరాలకు వెళ్ళినా, గుళ్ళకి గోపురాలకు వెళ్ళినా బ్రతుకు మారడల్లా. దేవుడున్నాడు, నా తప్పులకి ఫలం ఇస్తాడనే భయం లేకుండా పోయింది. అందుకే మిత్రులారా, దైవభక్తి నేర్పండి నీ బిడ్డలకి. ముందు కృతజ్ఞతాభావం నేర్పండి. మీ దగ్గర నుంచి కాదు, మీకు ఎవరైనా ఇస్తే వారికి థ్యాంక్స్ చెప్పడం. మన తెలుగులో ఎవరికైనా ఉందండి? ఇంగ్లీష్లో థ్యాంక్స్ కాదు, తెలుగులో థ్యాంక్ యూ అన్న, కృతజ్ఞత అన్న, కృతజ్ఞతలు అన్న అని చెప్పడం ఉందా? ఇంట్లోనే నేర్పాలి. అది థ్యాంక్స్ చెప్పడం నేర్పాలి, కృతజ్ఞత నేర్పాలి. మనం ఇతరుల నుంచి పొందుతున్నది ఏదైనా, వాడు చిన్నోడా, పెద్దోడా, ఆకుల పోడా, ఈకుల పోడా అనేది కాదు. వాడు మన ఇంట్లో పని చేసే కూలోడైనా, మన ఇంట్లో పని మనిషి అయినా సరే, వాళ్ళు మనకి ఏదైనా సర్వీస్ చేస్తే వారికి మనం థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతగా వారికి ఏదైనా చేయడం అనేది నేర్పాలి. అప్పుడు వాడు మానసిక రుగ్మత బాగవుతుంది. బాధ్యత నేర్పాలి. ఇంట్లో చిన్న పనుల నుంచే బాధ్యతలు అప్పగించి ప్రతి చిన్న పని వాళ్ళు చేయడం నేర్పాలి. అప్పుడే వాళ్ళు బాధ్యతగా పెరుగుతారు. వాడు ఏ పని చేయకుండా నా కొడుకు ఆ పని వాళ్ళు ఉన్నారు, అవసరం లేదండి, నా కొడుకుకి అన్నీ ఉన్నాయి, వాడికి ఏం కర్మండి అంటే వాడిని నాశనం చేసేది నువ్వే. వాడిని నాశనం చేసే, పిల్లల జీవితాలను పాడు చేసే అతి పెద్ద శత్రువులు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులే. ఇలాంటి తల్లిదండ్రులే. బాధ్యత నేర్పకుండా ఉంటే. రెండోది సామాజిక స్పృహ. సమాజంలో పేదలు, అనాథాలు, బాధపడుతున్న వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం. అదే స్థితి మనకు వస్తే మన పరిస్థితి ఏంటని మనకు మనం అన్వయించుకొని మన ముందు బాధపడుతున్న వాళ్ళ పట్ల మనం సహాయం చేసేటువంటి దృక్పథం, జాలి చూపించే దృక్పథం ఉండాలి తప్ప ఆడు బతికంతే నా బతికింతే, వాడి కర్మది నా కర్మ, నా భాగ్యం ఇది అని గర్వాన్ని నేర్పి జాలి దయ నేర్పకపోతే వాడికి కన్న తల్లిదండ్రుల మీద కూడా జాలుడు. గుర్తుపెట్టుకోండి. ఐదవది ప్రేమ మరియు సేవాభావం. నాకేం దొరుకుతుందని లాభం ఆశించకుండా, కోరికలు తీర్చుకోవడానికి కోసం కాకుండా నిస్వార్థంగా ఇతరులకు మేలు చేయడం. నాకే లాభం లేకపోయినా సరే ఇతరులను ప్రేమించి వాళ్ళ అవసరాల్లో సహాయం ఉండడం అన్నది మనం మన పిల్లలకి నేర్పాలి. గుర్తుపెట్టుకోండి, మనం మన పిల్లలకి నేర్పాలి. నేర్పితే అప్పుడు మన పిల్లలు బాగుపడతారు. ఆరోది కష్టం, సహనం, నిరాశను ఎదుర్కొనే శక్తిని నేర్పాలి. చిన్నప్పటి నుండే అడిగిందల్లా ఇవ్వడం కాదు, అడిగిందల్లా తెచ్చేయడం కాదు. అది ఇవ్వకపోయినా సరే, అది రాకపోయినా సరే మనం ఎలా ఓర్చుకొని ఉండాలో పిల్లలకి నేర్పాలి. లేదంటే ఇలాగే చచ్చిపోతాడు. నాకు పలాని దక్కలేదు, పలాంటి రాలేదు అని నిరాశ పడడం నేర్పాలి. నిరాశను ఎదుర్కోవడం నేర్పాలి. మనకి ఏదైనా దక్కకపోయినా సరే, దక్కకపోతే అది మనది కాదు అనుకొని పాజిటివ్గా ఆలోచించే పాజిటివ్ థింకింగ్ నేర్పాలి. కాకపోతే ఇదిగో ఎట్లా మీ పిల్లలు, మనందరి పిల్లలు బలవుతారు. దయచేసి ఆలోచించండి. మతం అనే ఉన్మాదంలో కాకుండా సామాజిక దృక్పథాన్ని బిడ్డలకు అలవాటు నేర్పండి. దైవభక్తి మత కోణంలో కాకుండా సత్ప్రవర్తనను తీసుకొచ్చేదిగా నేర్పండి. మీ పిల్లలు మీరు సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.